హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేటెడ్ టిప్స్ తెలుగు. సో, ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ వీడియోతోటి వచ్చాననమాట. వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఏఐ ప్రొఫైల్ పిక్చర్ మేకర్ అనమాట. ఏఐతో ప్రొఫైల్ పిక్చర్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో, దీనికోసం ఒక వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్ పేరొచ్చేసి pickofme.io. సో, ఇదొక ఫ్రీ ప్రొఫైల్ పిక్చర్ మేకర్ అనమాట. మన ఫోటో అప్‌లోడ్ చేస్తే వెరైటీస్ ఆఫ్ ప్రొఫైల్ పిక్చర్స్ అనేది అది మనకు తయారు చేసి ఇస్తుంది. సో, దీని గురించి మనం చూద్దాం. సో, ఈ లింక్ pickofme.io నేను డిస్క్రిప్షన్‌లో గూడా ఇస్తాను. కామెంట్‌లో గూడా ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. సో, డైరెక్ట్‌లీ మనం వెబ్‌సైట్‌కెళ్ళిపోదాం. సో, వెబ్‌సైట్ ఇంటర్‌ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో, ఒకసారి నార్మల్‌గా స్క్రోల్ చేసి చూద్దాం. సో, ఇన్‌పుట్ ఇలా ఇస్తే అవుట్‌పుట్ ఇలా ఇస్తుందనమాట. సో, ఇక్కడ మనం గమనిస్తే ఇది సర్కిల్ షేప్‌లో ఉంది. ఇది బేసిక్‌గా క్లబ్ హౌస్ యొక్క ప్రొఫైల్ ఉంటదనమాట. ఇది సర్కిల్ కాదు, స్క్వేర్ కాదు, రౌండెడ్ స్క్వేర్ కూడా కాదు. అండ్ ఇది ఆబ్వియస్‌లీ స్క్వేర్ అనమాట. చూస్తే మనకు బ్యాక్‌గ్రౌండ్ డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయి. సో, ఓకే. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ గూడా ఇచ్చారనమాట. వీళ్ళేమంటున్నారంటే 4 స్టెప్స్ ఓన్లీ. అప్‌లోడ్ యువర్ ప్రొఫైల్ పిక్చర్, రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ విత్ ఏఐ, సెలెక్ట్ పిక్చర్స్ అండ్ సేవ్, నీడ్ టు ఎడిట్, నో ప్రాబ్లమ్. సో, ఇది ఇక్కడ ఎడిట్ గూడా చేసుకోవచ్చనమాట మనకి. ఒకవేళ మొత్తం మన ప్రొఫైల్ పిక్చర్ అంతా అయిపోయినంక గూడా బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ కావచ్చు. ఇక్కడ సింపుల్ ఎడిటింగ్ ఫీచర్ ఇంటర్‌ఫేస్ అనేదైతే మనకుంది. సో, క్రియేట్ ఎన్ ఐ క్యాచింగ్ ప్రొఫైల్ పిక్చర్స్ ఇక్కడ అప్‌లోడ్ చేయమంటున్నారు. సో, ఈ మొత్తం లేయర్స్ రూపంలో మనకు చూపిచ్చారనమాట ఇది. సో, ఇది ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అండ్ ఓకే. వాళ్ళకి సంబంధించిన బ్లాగ్స్. సో, ఇది బేసిక్‌గా వెబ్‌సైట్. సో, మనకొక ట్రై థిస్ అని గూడా ఉంది. నేను ఒక పర్సన్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ మనకు చూస్తే 3 పీపుల్ ఉన్నారు. సో, క్లిక్ చేయగానే ఇలా వచ్చిందనమాట. సో, చూస్తే మనకి కలర్ సెట్ 1 అని ఉంది. యాక్చువల్ ప్రొఫైల్ పిక్చర్ ఇదనమాట. సో, ఇక్కడ చూస్తే మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో అంతా గ్రీనరీ ఉన్న ప్రొఫైల్ పిక్చర్‌ని సో, ఇలా ఇచ్చిందనమాట మంచిగా. సో, ఇక్కడ పైన చూస్తే క్యాన్వాస్ అని ఉంది. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇది సర్కిల్ అంటున్నారు. ఇది వైబర్ క్లబ్ హౌస్‌కి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇది వైబర్. సో, చూసారా షేప్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇది స్క్వేర్. ఇది రౌండెడ్ స్క్వేర్. ఇది 4/5 ఇది ఇన్‌స్టాగ్రామ్ యొక్క రిజల్యూషన్ అనమాట. సో, ఫస్ట్ వచ్చేసి కలర్ సెట్ 1 అంటున్నారు. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ బ్యాక్‌గ్రౌండ్స్ తోటి ప్రొఫైల్ పిక్చర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఐ థింక్ ఇది సమ్ సార్ట్ ఆఫ్ మూవీ ఆర్ మేబీ సీరీస్ కావచ్చు. సో, దానికి సంబంధించిన పోస్టర్ తోటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి కలర్స్ 2024 కలర్స్ అని చెప్పి ఉంది. ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ అంటున్నారు. దీంట్లో ఏం చేశారంటే డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ పెట్టి బ్లర్ చేస్తున్నారనమాట బ్యాక్‌గ్రౌండ్‌ని. సో, నెక్స్ట్ వచ్చేసి ఫర్ సోషల్ మీడియా ఇక్కడ చూస్తే టిక్‌టాక్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సో, నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్‌లో కూడా ఇచ్చినారనమాట. సో, మిరాజ్ 1 సో, ఇక్కడ టెక్స్చర్స్‌తో కూడా అంటే బ్యాక్‌గ్రౌండ్ ఒక డిఫరెంట్ టెక్స్చర్స్‌తో కూడా ఇచ్చినారు. నెక్స్ట్ వింటేజ్ స్టైల్‌లో కూడా ప్రొఫైల్ పిక్చర్స్ ఉన్నాయి. సో, ఇలా మనకు కావాల్సిన విధంగా, కావాల్సిన స్టైల్‌లో మనం అనేది ప్రొఫైల్ పిక్చర్ అనేది మనం ఏఐని వాడుకుంటూ చేసుకోవచ్చు. సో, గో హెడ్ ట్రై థిస్. నేను దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. సో, నేను ఇక్కడ ఒక క్యూఆర్ ఇస్తున్నాను. ఇది మన వాట్సాప్ ఛానల్. తప్పకుండా మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. క్రియేటర్ టిప్స్ తెలుగుకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ వాట్సాప్ ఛానల్‌లో కూడా నేను పోస్ట్ చేస్తాను. లేటెస్ట్ వీడియోస్ కావచ్చు, ఏదైనా క్రియేటర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో, తప్పకుండా ఈ వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇలాంటి కాంటెంట్ గాని మీకు నచ్చితే తప్పకుండా క్రియేటర్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.